హాయ్ హలో ఫ్రెండ్స్, ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను స్క్వాడర్ లీడర్ జయసింహ. ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా. మన మొత్తం ఇండియా లోపల మ్యాక్సిమం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఓన్లీ వన్ ఇండియన్. గత 8 ఇయర్స్గా నేను ఈ మెమరీ శిక్షణ కార్యక్రమంలో ఆల్ ఓవర్ ఇండియాలో అలాగే 35 దేశాలు ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు విద్యార్థులు ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే మెమరీ. అసలు ఈ మెమరీ అంటే ఏంటి, ఈ మెమరీ మనం ఎలా పెంచుకోవచ్చు, అసలు మన బ్రెయిన్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది అన్న విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. మెమరీ అంటే ఏంటంటే రీకాలింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ద రైట్ టైం. అంటే మనం ఎన్నో విషయాలు చూస్తాము, ఎన్నో విషయాలు చదువుతాము, ఎన్నో రాస్తాము, ఎన్నో వింటాము, ఎన్నో ప్రదేశాలకి వెళ్తుంటాము. సో మనకు బ్రెయిన్లోకి చాలా ఫీడింగ్ అవుతూ ఉంటుంది. మనం ఎవరిని అడిగినప్పుడు అది రైట్ టైంలో మనం తీసి మనం చెప్పగలిగితే దట్స్ పీపుల్ సే నౌ హీ ఆర్ షీ హ్యాస్ గాట్ వెరీ గుడ్ మెమరీ. అయితే ఈ మెమరీ ఎలా ఉంటుంది అంటే 3 రకాలు ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే బేసికల్గా టెంపరరీ మెమరీ, రెండవది షార్ట్ టర్మ్ మెమరీ, మూడవదేమో లాంగ్ టర్మ్ మెమరీ. టెంపరరీ మెమరీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కొత్త సిటీలో డ్రైవింగ్ చేస్తున్నామండి కారు. ఐ వాంట్ టు ఫైండ్ మై ఫ్రెండ్స్ హౌస్. ఏమడుగుతాను, ఎవరిని అడుగుతాను, ఏమండి మా ఫ్రెండ్ ఇల్లు ఈ కాలనీలో ఎక్కడ ఉంది? ఆయన ఏమంటాడు, మీరు స్ట్రైట్గా వెళ్ళండి అండ్ దెన్ అక్కడ ఒక టెంపుల్ వస్తుంది, లెఫ్ట్ తీసుకోండి, ఒక 200 మీటర్ తర్వాత రైట్ సైడ్కి ఒక పాన్ షాప్ కనిపిస్తుంది, అక్కడ రైట్ టర్న్ తీసుకోండి, కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక మస్జిద్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ తిరిగితే 3వ ఇల్లు అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అని చెప్తారండి. ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నా బ్రెయిన్లో పెట్టుకుంటాను. ఎంతవరకు అంటే నేను స్ట్రైట్కి వెళ్ళేసి లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని మా ఫ్రెండ్ ఇంటి వెళ్ళే వరకు, దాని తర్వాత ఆటోమేటికలీ ఐ డిలీట్. ఇదేంటంటే మనం టెంపరరీ మెమరీ అంటే ఏంటి, ఏదైనా మనకు ఒక టాస్క్ ఉంటే అది కంప్లీట్ అయ్యే వరకు మన బ్రెయిన్లో పెట్టుకునేది, దట్స్ కాల్డ్ టెంపరరీ మెమరీ అనమాట. మొన్న మా ఫ్రెండ్స్ నేను వీ వెంట్ టు హోటల్ ఫర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. అయితే కొంతమంది దోశ, కొంతమంది ఊతప్పం, ఒక అతను పూరి, నేను ఇడ్లీ ఆర్డర్ చేశాము. తర్వాత వీ హ్యాడ్ సమ్ కాఫీ ఆల్సో. అన్నీ అవగానే వెయిటరు తూచా తప్పకుండా ఏ తప్పు లేకుండా మాకు బిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. మేము పేమెంట్ చేసేసాము. మేము అందరం కిందికి వెళ్ళామండి. ఎందుకంటే వీ ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ మోర్ ఫ్రెండ్ టు కమ్ అండ్ జాయిన్. ఒక అరగంట తర్వాత తను వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నాడు, మనము వెళ్దాము కానీ విల్ హ్యావ్ వన్ మోర్ కప్ ఆఫ్ కాఫీ అండ్ దెన్ గో. మళ్ళీ మేమేం చేసాము, మళ్ళీ హోటల్లోకి ఎంటర్ అయ్యాము. వెళ్ళి మళ్ళీ అదే టేబుల్ పైన కూర్చుంటే మళ్ళీ అదే వెయిటర్ మా దగ్గరికి వచ్చారు. మమ్మల్ని చూడగానే హీ స్టార్టెడ్ టు స్మైల్ ఎట్ us. అయితే మేము మళ్ళీ కాఫీ ఆర్డర్ చేసాము. చేసినప్పుడు నేను బిల్ ఇచ్చినప్పుడు అడిగాను, ఇందాక మేము వచ్చాం కదా ఏం తిన్నాము, మా బిల్ ఎంత అయింది గుర్తుందా అంటే, లేదు సార్, మీరు బిల్లు పే చేసేవారు గుర్తుపెట్టుకున్నాను, బిల్ అయిపోయింది కదా, మీరు వెళ్ళిపోయారు, సో ఆ డేటాతో నాకు అవసరం లేదు కదా, ఆటోమేటికల్లీ నా బ్రెయిన్ నుంచి వెళ్ళిపోయిందని. అంటే ఇదేమంటే దిస్ కాల్డ్ టెంపరరీ మెమరీ. రెండవది ఏంటంటే స్టూడెంట్స్, మనం అందరం స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం. సో అక్కడ కొన్ని విషయాలు మన టీచర్లు మనకు చెప్తారు, అర్థం చేసుకుంటాం, బ్రెయిన్లో పెట్టుకుంటాం. ఎంతవరకు అంటే ఇప్పుడు జూన్లో మన స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ అయ్యే వరకు మనం బ్రెయిన్లో పెట్టుకుంటాం కదా. అంటే క్వార్టర్లీ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్ అయిపోయిందా మన బ్రెయిన్లోకి వెళ్ళి డిలీట్. దిస్ కాల్డ్ వాట్, షార్ట్ టర్మ్ మెమరీ. అంటే ఇది టెంపరీ మెమరీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం లిటిల్ డిస్టెన్స్, దట్స్ కాల్డ్ షార్ట్ టర్మ్ మెమరీ. కానీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఉంటాయి అంటే దట్స్ వాట్ కాల్డ్ వాట్ పర్మనెంట్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరేంటి మర్చిపోయారా? లేదు కదా. మీది ఏ ఊరు, మీ స్కూల్ ఏది, ఓకే, యూ విల్ నాట్ ఫర్గెట్ దిస్. అంటే మన కులం కానీ, మన మతం కానీ, లేకపోతే మన తాతయ్య గారి పేరు కానీ, మనం ఏ కంపెనీలో జాబ్ చేస్తామో, లేకపోతే మన వైఫ్ కానీ, మన పిల్లల పేరు కానీ మర్చిపోం కదండి. అంటే ఇదేంటంటే పర్మనెంట్, అంటే మనం ఉన్నంత వరకు మన బ్రెయిన్లో ఉంటుంది. దిస్ కాల్డ్ వాట్, లాంగ్ టర్మ్ మెమరీ ఆర్ పర్మనెంట్ మెమరీ. అయితే ప్రతి విషయం బ్రెయిన్ గుర్తుపెట్టుకోదండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ కేసు మనం చూసేది, వినేది, చదివేది అంత బ్రెయిన్ ఆటోమేటికల్గా గుర్తుపెట్టుకుంటే దెన్ వీ డోంట్ రిక్వైర్ ఆర్టిఫిషియల్ మెమరీ ట్రైనింగ్. ఇప్పుడు నేనెందుకు మెమరీ గురించి చెప్పడం, మీరెందుకు మెమరీ గురించి వినడం? ఎందుకంటే బ్రెయిన్ ఉంది కదా, ఆటోమేటిక్ ఇట్ కెన్ రిమెంబర్ అండ్ ఇట్ కెన్ స్టోర్ ఇన్ఫర్మేషన్. ఇట్ డజంట్ రిమెంబర్ ఎవ్రీథింగ్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, మీలో ప్రశ్న ఏంటంటే 5th జనవరి మీరు మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ చేశారు, గుర్తుకుందా? యూసే గుర్తుకు లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 10th ఫిబ్రవరి ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, లేకపోతే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకున్నారు, గుర్తుకుందా? గుర్తుకు లేదండి. మీరు ఎన్నోసార్లు ఆటో ఎక్కారు, ఆటో దిగారు, ప్రతి ఆటో డ్రైవర్ ఫేస్ గుర్తుకుందా? గుర్తుకు లేదండి.
అంటే మనం చూసేది, చేసేది, వినేది, చదివేది అంతా బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. ఇప్పుడు వీ విల్ టేక్ సమ్ అదర్ కండిషన్. ఎలా అంటే ఇప్పుడు ఇమాజిన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడు మన ఊరికి వచ్చారండి. అయితే ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఒక 10 మందితోటి స్టూడెంట్స్ తోటి కలుస్తాను, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి, రిక్వైర్మెంట్ ఏం కావాలో కనుక్కుంటాను అని అన్నారు. అయితే మీ ప్రిన్సిపల్ గారు సెలెక్టెడ్ యూ, అంటే ఆ 10 మందిలో యు ఆర్ వన్ ఆఫ్ ద స్టూడెంట్ హూ వెంట్ అండ్ మెట్ ప్రైమ్ మినిస్టర్. ఆ రోజు తాజ్ హోటల్లో ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఏమి తిన్నారో, ఏదో తినుంటారు కదా, ఒక 6 months అయిన తర్వాత ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారితో ఉన్నప్పుడు మీరు ఏం తిన్నారు అంటే ఎవ్రీథింగ్ యూ విల్ రిమెంబర్ అండ్ టెల్ బికాస్ దట్ యూ రిమెంబర్ ఇట్. అలాగే ఇప్పుడు ఇమాజిన్ యూ గాట్ ద బెస్ట్ స్టూడెంట్ అవార్డు అనుకుందాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇన్వైటెడ్ యూ టు రాష్ట్రపతి భవన్. అక్కడికి వెళ్ళారు అన్న ఆ పెద్ద ట్రాఫీ కానీ, షీల్డ్ కానీ, లేకపోతే పెద్ద సైటేషన్ లెటర్ కానీ మీరు తీసుకున్నారు. అక్కడ చాలామంది టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, దే కెప్ట్ ఆన్ క్లికింగ్ పిక్చర్స్. ఒక 1 year తర్వాత ఆ రోజు రాష్ట్రపతి భవన్కి మీరు వెళ్ళినప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్ళారు మీరు చెప్పగలుగుతారు, అవునా కాదా? ఇమాజిన్ మూడో సిచ్యువేషన్. ఇప్పుడు మీరు మీ అమ్మగారు ఇద్దరు ఆటోలో వెళ్ళారండి. ఆటో దిగేశారు, ఇంటికి వెళ్ళారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత సడన్గా అమ్మ ఏం అనుకున్నదంటే అమ్మ బ్యాగు ఆటోలో మర్చిపోయింది. మర్చిపోని ఆ బ్యాగులో 5 లక్షల రూపాయలు ఉన్నాయండి. నిజమండి బాబు, 5 lakh rupees అండి. అమ్మ అంటుంది, అయ్య బాబాయ్ నా డబ్బండి, నేను ఏం చేసేది, ఎక్కడ పోయేదని. పోలీస్ స్టేషన్కి వెళ్దామా, కంప్లైంట్ చేద్దామా, ఏం చేద్దాం అనుకుంటున్నారు. అంత లోపల మీ డోర్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ ఆటో డ్రైవర్ అంకుల్ బయట నిలబడి ఉన్నాడు. అన్నాడు, అమ్మగారు మిమ్మల్ని వదిలిపెట్టిన తర్వాత వేరే ప్యాసింజర్స్ని ఎక్కించుకున్నాను, వాళ్ళు అన్నారు ఆటోలో ఏదో బ్యాగ్ ఉందండి అంటే చూశాను, అది మీ బ్యాగు, నాకు గుర్తుంది, ఇక్కడ దింపాను కదా, ఈ మీల్లో నేను ఇక్కడ దింపాను కదా, మీ బ్యాగ్ చెక్ చేసుకోండి, అంత డబ్బా అంతా ఓకే ఉందా, మీ సామాన్లు ఉన్నాయా అని మీకు ఇచ్చారండి. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఫేస్ మర్చిపోతారా? మర్చిపోం కదండి. అంటే కొన్ని విషయాలేమో మనకు లాంగ్ టర్మ్ పర్మనెంట్ గుర్తుకుంటున్నాయి, కొన్ని గుర్తుకుండవండి. అంటే ఏంటి, మన బ్రెయిన్లో ఇమాజిన్ మన బ్రెయిన్ వర్క్స్ లైక్ వన్ టేప్ రికార్డర్. ఎలాగా, ఇప్పుడు టేప్ రికార్డర్లో టేప్ తిరుగుతూ ఉంది, నేను ఒక పాట పాడుతున్నాను, ఆ టేప్ రికార్డర్ పాట ఆటోమేటికల్గా రికార్డ్ చేస్తుందా? చేయదు. ఆ పాట రికార్డ్ చేయాలంటే దేర్ ఇస్ వన్ రెడ్ రికార్డ్ బటన్, అది ప్రెస్ చేస్తే మనం పాడే పాట ఆ టేప్ రికార్డ్ చేస్తుంది కదా. అలాగే మన బ్రెయిన్లో ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఈ టేప్ ఉంది కదా, ఇది తిరుగుతూ ఉంటుంది. అంటే మనం చాలా ప్లేసెస్ వెళ్తాము, చాలా మందిని కలుస్తాము, చాలా బుక్స్ చదువుతాము, చాలా విషయాలు వింటాము, చాలా విషయాలు మాట్లాడతాము, చాలా రాస్తాము కూడా. అంటే వీ గో త్రూ లాట్ ఆఫ్ యాక్షన్స్ అండ్ యాక్టివిటీస్. అంతా మన బ్రెయిన్ టేప్ రికార్డ్ చేయదండి. ఎక్కడైతే మన బ్రెయిన్తో పాటు ఇక్కడ ఉందే హృదయం అంటాం కదా, హార్ట్ ఉంది కదా, అంటే ఎమోషన్ చాలా హ్యాపీగా లేక చాలా సాడ్గా ఉంటాం కదండి, అక్కడ ఆటోమేటికల్గా మన బ్రెయిన్ విల్ ప్రెస్ ద రికార్డ్ బటన్. అందు గురించి కొన్ని విషయాలు చాలా గుర్తుకుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజీలో ఉన్నారండి, కానీ ఫస్ట్ టైం మీరు స్కూల్లో అసెంబ్లీలో ఒక స్పీచ్ ఇచ్చారు. అండ్ ఆ రోజు ప్రిన్సిపల్ గారు అందరి ముందు అసెంబ్లీలో హీ గేవ్ యూ వన్ పెన్ యాజ్ ద గిఫ్ట్. ఆ ఫస్ట్ గిఫ్ట్ విచ్ యూ పిక్డ్ అప్ ఇప్పటి వరకు గుర్తుకుంది కదండి. దోస్ ఆఫ్ యువర్ డూయింగ్ జాబ్, మొదటి నెల సాలరీ ఎంత వచ్చింది, ఆ డబ్బుతో మీ సిస్టర్కి 2 ఇయర్ రింగ్స్ కొన్నారు, అమ్మగారికి కంచిపురం గ్రీన్ కలర్ పట్టు చీర కొన్నారు, అది ఇంకా గుర్తుకుంది కదండి. దాని తర్వాత కోట్ల కొద్ది రూపాయలు వచ్చాయి పోయాయి, కానీ అవన్నీ గుర్తులేదు, ఫస్ట్ మంత్ గుర్తుకుందండి. అలాగే మీరు పెళ్ళికి వెళ్ళారండి, అంటే ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళారు, ఫస్ట్ టైం ఆ అమ్మాయి మిమ్మల్ని, మీరు అమ్మాయిని చూస్తారండి, ఆ చూపులు ఇంకా మర్చిపోలే అంటాం కదా, చూపులతో గుచ్చి చంపకే మేరే హాయ్ అని అంటారు. ఎందుకు చూస్తావు అమ్మ అలాగా, అందు గురించి నీకు పడిపోయానని అంటే మర్చిపో కదండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరే మదర్ అనుకోండి, ఫస్ట్ టైం మీరు డెలివరీ మీకు జరిగింది అండ్ నర్స్ మేడం ఏం చేస్తారు, మీ బాబుని ఒక చిన్న టవల్, వైట్ టవల్లో ర్యాప్ చేసి మీ చేతిలో పెట్టిందండి. ఫస్ట్ టైం యూ సా దట్ బేబీనో, ఆ ఫేస్ ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీకు గుర్తుకుంటుంది కదండి. అలాగే ఇమాజిన్ మీరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మీ అత్తగారింటికి వెళ్ళారండి. సో మీరు కుడికాలు ముందు పెట్టారా, ఎడమకాలు ముందు పెట్టారా, కుడికాలతో తన్నారా, ఆ రోజు భోజనం చేస్తారా, చేయలేదా, ఎక్కడ పడుకున్నారు, ఏమైంది, ఎవరు ఏం మాట్లాడారు, అంతా గుర్తుకుంది కదండి. అంటే కొన్ని విషయాలు చాలా కాలం వరకు గుర్తుకుంటున్నాయి, కొన్ని గుర్తుకుండవు కదండి. అంటే ఎక్కడైతే ఎమోషన్ ఉంటుందో, ఫీలింగ్ ఉంటుందో అవి చాలా కాలం వరకు గుర్తుకుంటుంది. ఆ ఎమోషన్ ఉంది కదండి, దట్ కుడ్ బి వెరీ హ్యాపీ ఆర్ ఇట్ కుడ్ బి వెరీ సాడ్. అంటే చాలా ఆనందకరమైనది కావచ్చు, చాలా దుఃఖకరమైనదని కావచ్చు కదండి, అది బ్రెయిన్ ఆటోమేటికల్ గుర్తుకుంటుంది. అయితే ఇప్పుడు గాంధీజీ దండిమార్ చేశాడు, నేనేమంటాను, గుర్తుపెట్టుకోండి అంటాను.
స్టూడెంట్ ఏమంటారు, గాంధీజీనా, దండి మార్చా, చేశాడా, నీవు, నాకేంటి సంబంధం, హీ డజంట్ రిమెంబర్. అలాగే ఇప్పుడు చెప్తాను, అశోక డిడ్ కళింగ వారు, అశోకుడా కళింగ యుద్ధమా చేశాడా, నీవు, నాకేంటి. ఇప్పుడు చెప్తాను, షాజహాన్ తాజ్మహల్ కట్టాడా, కట్టుకో నీవు, నాకేంటి. అంటే దాంట్లో ఎమోషన్ లేదు కదండి, మీకు దానికి సంబంధం లేదు కదండి. అందుకే అవన్నీ గుర్తుపెట్టుకోదండి. అందు గురించి ఏంటంటే వీఆర్ యూజింగ్ సమ్ ఆర్టిఫిషియల్ మెమరీ మెథడ్స్ సో దట్, అంటే మనం టెక్నికల్గా టెక్స్ట్ బుక్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలంటే మనం చదివే ఒక హిస్టరీ బుక్ కానీ, తెలుగు బుక్ కానీ, ఇంగ్లీష్ బుక్ కానీ, దానికి మనకు ఎటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ లేదనమాట. లేదు కాబట్టే బ్రెయిన్ గుర్తుపెట్టుకోలేకపోతుంది. అంటే ఏంటి, ఏదైనా విషయము నాకు జరిగితే నేను గుర్తుపెట్టుకుంటానండి. ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్, నేను మా నాన్నగారండి బైక్ పై వెళ్తున్నాం అనుకోండి, హైవే పైన వెళ్తున్నాము, సడన్గా ఒక ఆటో స్ట్రైట్గా వెళ్తూ ఈ టుక్ రైట్ టర్న్, మా డాడీ ఏమో సడన్ బ్రేక్ వేసాడు, అప్లై చేశాడు, అండ్ మేము కింద పడుతూ వీ గాట్ సేవ్డ్ అనమాట. సో 1 year అయిన తర్వాత కూడా నేను మా డాడీతో వెళ్తుంటే ఐ స్టిల్ రిమెంబర్, ఓకే డాడీ ఆ రోజు గుర్తుంది కదా, ఆటో అతను స్ట్రైట్గా రైట్ టర్న్ తీసుకున్నాడు కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, ఐ రిమెంబర్ అండి. ఈ విషయం మీకు చెప్పాను అనుకోండి, ఓహో జేసిమనా, మీకా యాక్సిడెంట్ అయ్యేది బతికారా, ఓకే మీరు వింటారు, ఒక నిమిషం మర్చిపోతారండి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి ఎయిర్ ఫోర్స్లో స్క్వాడ్రన్ లీడర్, ఓకే. అతను మనకు సునామీ వచ్చింది కదా లాస్ట్ టైం ఇండియాలో, అప్పుడు ఆయన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉండేవారండి. అండ్ ఆ రోజు, అంటే ఆ సునామీ వచ్చిన రోజు మార్నింగ్ 5 o'clock ఒక టెంపుల్ ఇనాగ్రేషన్కి హీ వెంట్ దేర్ అండ్ హీ వెంట్ అలోన్. అయితే ఆ టెంపుల్లో వెన్ హీ వాజ్ డూయింగ్ పూజ, సడన్గా హీ కుడ్ సీ అనమాట, మొత్తం భూమి షేక్ అవ్వడము, ఎర్త్క్వేక్ రావడము, ఆ అలలు ఉంటాయి కదండి పెద్ద జోరుగా రావడము ఆ గాలికి. నౌ హీను, అంటే సునామీ అన్న కాన్సెప్ట్, ఈ పదం ఇప్పుడు వినలేదు కదండి. నాకు కూడా ఆ సునామీ అయిన తర్వాత ఈ సునామీ అంటూ ఉంటుందని తెలిసింది, అంతకుముందు నాకు తెలియదండి. అయితే ఆయన బైక్ ఎక్కి డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు, మధ్యలోపల అండ్ ఆ అలలు దే కేమ్ సో ఫాస్ట్ అండ్ సడన్లీ ఆయన వదిలేసాడు బైకు, ఒక చెట్టు కొమ్మని పట్టుకొని అలా ఉండిపోయాడు. ఆయన ఎప్పుడు ఆ చెట్టు కొమ్మ నుంచి ఎప్పుడు ఆ తీరానికి ఈడ్చబడ్డాడో తెలియదు. 2 days అంతా తనకు మెలకు వచ్చింది. ఆ లోపల ఈ వాటర్ అంతా ఆ అండమాన్ నికోబార్లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోకి వెళ్ళేసి చాలామంది చనిపోయారు. దాంట్లో తన వైఫ్ అండ్ 2 పిల్లలండి, స్మాల్ చిల్డ్రన్ అండి, వెళ్ళిపోయారండి. అండ్ హీ కుడ్ నాట్ ఈవెన్ గెట్ ద డెడ్ బాడీస్ ఆల్సో. అండ్ చాలాసార్లు మేము కలిస్తే హీ విల్ హ్యావ్ టీయర్స్ ఇన్ హిస్ ఐస్. నో అంటే ఏంటంటే తను మర్చిపోలేకపోతున్నాడు, ఎందుకంటే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ మనకు చెప్తే ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఇప్పుడు మన శ్రీలంకలో ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, చాలామంది చనిపోయారు, మనకేంటి ఒక డేటా ఎంతమంది చనిపోయారు, కానీ ఆ ఫ్యామిలీ వాళ్ళకు అదొక ఎమోషన్ కదండి, అది మన బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. యూ అండర్స్టాండ్. అంటే టెంపరీ మెమరీ అండ్ దెన్ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. అయితే మన పిల్లలు దే హ్యావ్ టు రీడ్ అండ్ దే హ్యావ్ టు రిమెంబర్. మీకేంటంటే నేను 10th ఉన్నాను, 7th ఉన్నాను, ఇంటర్లో ఉన్నాను, నేను ఎంసెట్ లేకపోతే ఐఐటి లేకపోతే నీట్ ఎగ్జామ్ లేకపోతే ఐఏఎస్ కొట్టాలి, లేకపోతే నేను గొప్ప సైంటిస్ట్ అవ్వాలా, చదివినంత గుర్తుపెట్టుకోవాలి, ఎలా మర్చిపోకుండా. ఎందుకంటే మెమరీ ఈజ్ లైఫ్ అండ్ లైఫ్ ఈజ్ మెమరీ. ఇఫ్ ఐ టేక్ మెమరీ అవుట్, లైఫ్లో దిస్ నథింగ్, యూ బికమ్ ఏ వెజిటబుల్. అందు గురించే మనకు మంచి మెమరీ ఉంటే పిల్లలకు యూ కెన్ బికమ్ హైలీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఈరోజు మనం రాసే ప్రతి ఎగ్జామ్లో కూడా దే టెస్ట్ అవర్ మెమరీ స్కిల్స్. అంటే మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాము క్లాస్లో, ఎంత మనం బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నాము, ఎంత మనం తీసి మళ్ళీ పేపర్పై రాయగలుగుతున్నాం. దట్స్ వాట్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ అస్. అయితే బ్రెయిన్ ఏది గుర్తుపెట్టుకుంటుంది ఏంటంటే, మన బ్రెయిన్ ఈ మెమరీ ఉంది కదండి, దీన్ని వి మెజర్ ఇన్ చంక్స్ అనమాట. చంక్ అంటే 7 అంకెల సముదాయం. లైక్ ఇప్పుడు షుగర్ షాప్లో కొనాలి, దే సెల్ ఇన్ కేజీ, పెట్రోల్ పోయించాలి, దే గివ్ అస్ ఇన్ లీటర్స్ కదండి. అలాగే మెమరీని కొలిచే యూనిట్ ఏమంటే ఒక చంక్. ఒక చంక్ అంటే 7 అంకెల లేక 7 పదాల సముదాయం. అంటే మన బ్రెయిన్ ఒకసారి శిక్షణ లేకుండా ఇట్ కెన్ మెమరైజ్ 7 వర్డ్స్ ఆర్ 7 numbers. అందుకే కొద్ది కాలం క్రితం మన హైదరాబాద్లో లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నైలో ల్యాండ్లైన్ టెలిఫోన్ ఉంటుంది కదండి, ఓన్లీ 7 numbers. ఇప్పుడేమైంది, ఆ నెంబరు 8 digits అయిందండి. ఇటువంటి నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తామంటే మనం 4 numbers రాసి మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 numbers. గమనించారా? మన మొబైల్ హౌ మెనీ నెంబర్స్, 10 రాసేది ఎలాగా, 5 numbers చిన్న గ్యాప్, మళ్ళీ 5 ఎందుకు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. అలాగే మీరు బ్యాంకు డెబిట్ కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు చూస్తే దానిపైన 16 numbers ఉంటాయండి. ఎలాగంటే ఉండేది 4 numbers చిన్న స్పేసు, 4 numbers మళ్ళీ స్పేస్, మళ్ళీ 4 numbers మళ్ళీ స్పేస్, మళ్ళీ 4. ఎందుకంటే ఇవ్వకపోతే గుర్తుపెట్టుకోలేము కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే మనకు మంచి మెమరీ చెడ్డ మెమరీ అంటూ ఉండదండి.
మనకున్నది ఒకటే, ట్రైన్డ్ మెమరీ లేకపోతే అన్‌ట్రైన్డ్ మెమరీ. అంటే ఇఫ్ యూ టేక్ ట్రైనింగ్ యూ విల్ హ్యావ్ బెటర్ మెమరీ, ఇఫ్ యూ డోంట్ టేక్ ట్రైనింగ్ యూ విల్ నాట్ హ్యావ్ గుడ్ మెమరీ, అంతే. సో మన చాలామంది ఏమనుకుంటారంటే మనకు మంచి మమ్మీ మంచి డాడీ ఉంటే మనకు మంచి మెమరీ ఉంటుంది. ఇది నిజమైతే మరి అబ్దుల్ కలాం గారండి, వాళ్ళ మమ్మీ డాడీ చదువుకోలేదు, ఆయన రామేశ్వరం పక్కన చిన్న ఊరు, వాళ్ళ చిన్నప్పుడు మస్జిద్ పక్కన స్కూల్కి వెళ్ళాడు, సైకిల్ పైన పేపర్లు అమ్మాడు, పాన్ షాప్లో పాన్లు అమ్మాడు, పెద్దయ్యాక ఇండియా మొత్తానికి నెంబర్ 1 సైంటిస్టు, రోల్ మోడల్, ఇండియన్ ప్రెసిడెంట్, భారతరత్న అయ్యాడు కదా. అంటే ఏమర్థమైంది, 20% బ్రెయిన్ హెల్త్ డిపెండ్స్ ఆన్ అమ్మ నాన్న, 80% మెమరీ ఈజ్ ఎ స్కిల్. అంటే సాధన, ప్రాక్టీస్ బై డూయింగ్ యూ లెర్న్. అంటే చిన్నప్పుడు సైకిల్ హౌ టు రైడ్ నేర్చుకున్నామా, మొబైల్ కొన్నామండి, వారం కష్టం, డైలీ స్వైపింగ్ చేస్తూ హౌ టు సెండ్ వాట్సాప్ మెసేజ్ కదా, ఎలా నేర్చుకున్నాం కదా. మిక్సర్ గ్రైండర్ కొన్నారండి, నా రోజు గ్రైండింగ్ చేసి నేర్చుకున్నాం లేదా. వాషింగ్ మెషిన్ యూ టీచ్ టు యువర్ మేడ్ సర్వెంట్, నేర్పించారు లేదా. అలాగా మన బ్రెయిన్ కూడా ఒక చిన్న పనిముట్టండి. అది ఏంటంటే అది ఓన్లీ అంటే మనకు నేర్చుకున్న టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే ఎనీ వన్ కెన్ ఇంప్రూవ్ మెమరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ దిస్. సో కానీ కొద్దిమందికి ఏంటంటే సహజంగా నేచురల్గా కొంతమందికి రిసెప్టివిటీ బాగుంటే కొంచెం మెమరీ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఏమంటే మేము ఇచ్చే శిక్షణ ఏంటంటే ఎవరైనా కానీ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మెమరీ, ఐ వాంట్ టు రిటైన్ మెమరీ అంటే వీ ట్రైన్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. ఇదే నేను ఇండియా లోపల గత 6-7 ఇయర్స్గా మొత్తం మెమరీ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం మొత్తం రైట్ నౌ. అయితే ఈ మెమరీ భాష ఏంటంటే మెమరీ భాష వచ్చి బొమ్మల భాష అండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటాం తెలుగు భాష, తమిళం భాష, మలయాళం భాష, ఇంగ్లీష్ భాష బ్రెయిన్కి అర్థం కాదండి. బ్రెయిన్కి ఓన్లీ బొమ్మల భాష అది అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పాను మదర్ అంటే ఎవరు వచ్చారు, మమ్మీ ఫేస్ వచ్చింది, స్పెల్లింగ్ వచ్చిందా, రాలా. డైనోసర్ ఏమొచ్చింది, డైనోసర్ బొమ్మ, స్పెల్లింగ్ వచ్చిందా, రాలా. ఇఫ్ ఐ టెల్ యూ తాజ్మహల్ ఏమొచ్చింది, తాజ్మహల్ బొమ్మ, స్పెల్లింగ్ వచ్చిందా, రాలా. అంటే ఏంటి, బ్రెయిన్ సీస్ పిక్చర్స్. అందుకే చాలామంది విద్యార్థులు అంటారు, సార్ నేను ఒక సినిమా చూస్తే నాకు 6 నెలల వరకు గుర్తుకుంటుంది సార్, కానీ ఒక బుక్ చదివితే ఆ రోజుల్లో మర్చిపోతున్నా సార్. ఎందుకంటే సినిమాలో బొమ్మలు ఉన్నాయి, బుక్లో బొమ్మలు లేవు కాబట్టి. మీరు అందరూ పోకిరి సినిమా చూసారా, ఎప్పుడో చూస్తారు కదండి. ఇప్పుడు అడిగాను అనుకోండి, పోకిరి సినిమాలో హీరో ఎవరు, యూ విల్ టెల్ మహేష్ బాబు. ఆ సినిమాలో మహేష్ బాబుకి ఏం పేరు ఉంది, పండు. ఓకే, అండ్ ఎవరు వచ్చి అంటారు పండు అంటే ఎవడరా, ఏమంటాడు మహేష్ బాబు, అదే అంటాడండి, ఎవరు కొడితే దిమ్మ దగ్గరికి మైండ్ బ్లాక్ అయితే వాడే పండుగాడు. ఇప్పుడు గుర్తుకుందా, మరి గుర్తుంది కదా. మరి బాయ్స్ లా, చార్లెస్ లా, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, పైథాగరస్ థియరమ్ అండ్ A+B² S=, UT + ½ అవన్నీ గుర్తుకుండలేదు. ఏమంటారంటే మహేష్ బాబు ఒక్కసారి చెప్తే ఈక్వల్ టు సేయింగ్ 100 సార్లు, కానీ మన మిస్ చెప్తే 100 సార్లు క్లాస్లో మనకు చెప్పినట్టు ఆమె స్కూల్కే రానట్టు. దట్స్ వాట్ యువర్ చిల్డ్రన్ ఆర్ ట్రైయింగ్ టు టెల్ యూ నా. ఎందుకంటే సినిమాల బొమ్మలు ఉన్నాయి, బుక్కుల బొమ్మలు లేవండి. యు అండర్స్టాండ్, బ్రెయిన్ అండర్స్టాండ్స్ ఓన్లీ బొమ్మల భాష. ఒక చిన్న టెక్నిక్ ఏమంటే హౌ టు వీ కన్వర్ట్ దిస్ టెక్స్ట్ బుక్ ఇంటూ పిక్చర్స్ అండి. అది బేసికల్గా మీకు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకొని ట్రై చేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను, బటర్ఫ్లై గుర్తుపెట్టుకోండి. బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక. ఓకే, కౌ అంటే ఆవు గుర్తుకుంది కదా. ట్రీ అంటే చెట్టు, రైట్. ఏరోప్లేన్ అంటే ఏరోప్లేన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వాటర్, రైట్. మ్యాగ్నెట్, రిమెంబర్ మ్యాగ్నెట్. డాగ్, రైట్. టవెల్, క్యాట్, బస్ అండ్ రాక్. ఇన్ని చెప్పాను కదండి. ట్రై చేయండి, ఎన్ని గుర్తున్నాయి మీకు, 2 లేక 3 గుర్తుకున్నాయండి, మిగతా గుర్తుకులా. ఎందుకంటే నేను చెప్తున్నాను బటర్ఫ్లై అంటే బటర్ఫ్లై. ఐ టోల్డ్ కౌ, బటర్ఫ్లై కౌ. ఐ టోల్డ్ ట్రీ, బటర్ఫ్లై కౌ ట్రీ. ద మూమెంట్ ఐ టోల్డ్ ఏరోప్లేన్ యూ ఫర్గాట్ బటర్ఫ్లై. అండ్ నేను నెక్స్ట్ వాటర్ చెప్పగానే మీ పేరు మర్చిపోయారు. ఇఫ్ ఐ టోల్డ్ మ్యాగ్నెట్ను, అసలు మీరు అమ్మాయి అబ్బా, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చూస్తున్నారు బాబు, ఈ వీడియో ఎందుకు వచ్చాడు, మెమరీ చెప్తున్నాడు ఇతను ఏంటి అనిపిస్తుందా. ఎందుకంటే మనం బట్టి పడుతున్నాం కదండి. అంటే ఈరోజు మన పిల్లలకి మనం చదువుకోండి గుర్తుపెట్టుకోండి అందరూ అంటారండి. టీచర్లు, స్కూల్లో, ఇంట్లో మమ్మీ డాడీ, పెద్దవాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అందరు చెప్తారండి. కానీ ఎలా చదువుకోవాలి ఎవరు చెప్పరు కదండి. చెప్పకపోతే ఎలా గుర్తుకుంటుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలంటేనంటే మన బ్రెయిన్లో ఒక టీవీ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈటీవీ లైఫ్లో చూస్తున్నారు కదా మానస్ ప్రోగ్రామ్. అలాగా మన బ్రెయిన్లో కూడా ఒక టీవీ ఉంది. ఆ టీవీలో వీ షుడ్ సీ బొమ్మలు. అంటే ఏంటంటే ఇప్పుడు నేను బటర్ఫ్లై చెప్పాను అంటే ఏం చేయాలా, ఒక సీతాకోకచిలుక అందమైన కలర్ఫుల్ బటర్ఫ్లై ఇమాజిన్ ఇన్ ద బ్రెయిన్ చేశారు కదా. నెక్స్ట్ కౌ అంటే ఏంటి, బటర్ఫ్లై కౌకి 2 కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, బటర్ఫ్లై ఎగురుకుంటూ పోయి కౌ పైన కూర్చుంది, ఒక ఆవు పైన కూర్చుంది. నెక్స్ట్ ఏంటి, ట్రీ. ఇప్పుడు కౌకి ట్రీకి లింక్ పెట్టుకోవాలి. ఎలా, మీరేమంటారు, కవ్ వెళ్ళింది ట్రీ కింద కూర్చుంది.
అన్ని కౌలు ట్రీ కింద కూర్చుంటాయండి, అది బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. ఏదైనా ఫన్నీగా ఉంటే బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది. అర్థమవుతుందా? ఫన్నీగా ఉంటే అంటే ఏంటి? కవ్ ఈజ్ క్లైంబింగ్ ద ట్రీ, గుర్తుపెట్టుకోండి. అంటే ఆవు చెట్లు ఎక్కదు కదా, ఎక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అని చెప్పాను ఏరోప్లేన్ అంటే ఏంటి? ట్రీ పైన, ఎయిర్పోర్ట్లో కాదు, ట్రీ పైన ఒక ఏరోప్లేన్ ఆగి ఉంది. నెక్స్ట్ ఏంటి? వాటర్. ఇప్పుడు ఎలా చేసుకోవాలా? ఏరోప్లేన్కి వాటర్, కవ్ వచ్చింది, ఏరోప్లేన్ స్టార్ట్ చేస్తుంది, స్టార్ట్ అవ్వట్లేదు. ఈ కవ్ ఏం చేస్తుంది? ఏరోప్లేన్ నిండా నీళ్ళు వస్తుంది, ఏరోప్లేన్ స్టార్ట్ చేసి ఫ్లైయింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? మ్యాగ్నెట్ అంటే ఏంటి? వెళ్తుండే ఏరోప్లేన్ కింద ఎక్కడో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందంట. ఏరోప్లేన్ ఈజ్ మేడ్ ఆఫ్ మెటల్ కదా, సో ఏరోప్లేన్ వాజ్ అట్రాక్టెడ్ బై దిస్ మ్యాగ్నెట్. ఏరోప్లేన్ పైనుంచి కొంచెం 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 కిందికి ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చెప్పాను? డాగ్. అప్పుడే ఒక డాగ్ చూసింది, ఇదేంట్రా బాబు ఏరోప్లేన్ దిగిపోతుంది ఇక్కడ, నేను చూస్తానని పరిగెత్తుకుంటూ వచ్చింది. నెక్స్ట్ చెప్పాను టవెల్ అంటే ఏంటి? డాగ్కి టవల్కి లింక్ పెట్టుకోవాలి. ఎలాగా? ఇమాజిన్ ఆ ఏరోప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు డాగ్ వాజ్ హ్యావింగ్ ఇట్స్ బాత్, దానికి ప్యాంటు షర్ట్ వేసుకుని టైం దొరకలేదు, డాగ్ ఈజ్ వేరింగ్ వన్ పింక్ టవల్. నౌ హౌ ఫన్నీ అంటే ఎనీథింగ్ ఫన్నీ, ఎనీథింగ్ ఇల్లాజికల్, బ్రెయిన్ రిమెంబర్. అంటే ఏంటి? పప్పీ డాగ్ వేరింగ్ వన్ పింక్ టవల్ అని పరిగెత్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి? క్యాట్. అంతలో దారిలో క్యాట్ కలిసింది, అడిగింది డాగ్, బావా ఎక్కడికి వెళ్తున్నావు? డాగ్ అంది, చూడలేదా ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుంది కదా, చూస్తానికి వెళ్తున్నా. క్యాట్ అంది, నేను రావచ్చా? కమ్ కమ్ అంది. నెక్స్ట్ ఏం చెప్పాను? బస్సు. ఈ రెండు పరిగెత్తాయి, చాలా దూరం ఉంది కదా అని ఒక రెడ్ బస్ ఎక్కేసాయి. నెక్స్ట్ ఏంటి? రాక్ అన్నాను, ఒక పెద్ద రాక్ ఉంది, ఈ బస్ పై రాక్కి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇంతవరకు అంటే ఏంటి? బటర్ఫ్లై, సాటానే కవ్ ఈస్ క్లైంబింగ్ ద ట్రీ, అండ్ ట్రీ పైన ఏరోప్లేన్లో వాటర్, అండ్ దెన్ వాజ్ అట్రాక్టెడ్ బై మ్యాగ్నెట్. దాని తర్వాత డాగ్ కేమ్ రన్నింగ్ వేరింగ్ ఎ టవెల్, దాని వెనక క్యాట్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద బస్ వెంట ఇంటు ద రాక్. 11 వర్డ్స్, జస్ట్ లైక్ దట్ యూ రిమెంబర్ నో. అంటే మీరు అంటారు, జయసింహ ఇవన్నీ ఫన్నీగా ఉంది, పర్లేదు కానీ నేను ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను, డిగ్రీ చదువుతున్నాను, నేను ఐఏఎస్ కొట్టాలి, గ్రూప్ 1 కొట్టాలి, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్? అండర్స్టాండ్ వన్ థింగ్, లిజన్. మనకు టెక్స్ట్ బుక్ మీరు చూసారా? టెక్స్ట్ బుక్లో చూస్తే మనకు 10, 11, 12 చాప్టర్స్ ఉంటాయి కదండి. అండ్ ప్రతి చాప్టర్ లోపల మనకు 35, 40 పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా. ఒక పేరా, సెకండ్ పేరా, థర్డ్ పేరా, ఫోర్త్ పేరా. ఎప్పుడైనా హ్యావ్ ఎవర్ థాట్ వై డూ దీస్ ఆథర్స్ అంటే బుక్ రాసే వాళ్ళు ఎందుకు పారాగ్రాఫ్లు రాస్తారు? ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేయొచ్చు కదా. వై డూ దే రైట్ ఇన్ పారాగ్రాఫ్? బికాస్ ఎవ్రీ పారాగ్రాఫ్లో ఒక కీ పాయింట్ ఉంటుంది, ఒక ముఖ్యమైన అంశం. అరౌండ్ విచ్ ద హోల్ పేరా కీప్స్ రివాల్వింగ్. యు అండర్స్టాండ్ దిస్? అంటే ఒక పేర అయిపోయిందంటే ఒక పాయింట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయినట్టు, ఒక పాయింట్ అయిందంటే ఒక పారాగ్రాఫ్ అయిపోయినట్టు. అండర్స్టాండ్? మీరు ఏ బుక్ చూసుకోండి 80% గ్రామర్ ఉంటుంది, 20% విల్ ఓన్లీ బి ద మ్యాటర్. అంటే ఏంటి? అమ్మ చర్నింగ్ ద కర్డ్, రైట్? వచ్చేది క్రీమ్ 20%, నా బటర్ మిల్క్ వాజ్ 80%. బటర్ మిల్క్ ఈజ్ నాట్ యాజ్ వాల్యుబుల్ యాజ్ అ క్రీమ్ కదా. అలాగే బుక్లో 20% ఓన్లీ మ్యాటర్ ఉంటుంది, మిగతా 80% హీ, షీ, ఇట్, వర్, బట్, బికాస్, అండ్, దెన్, దేర్, వేర్, వాట్, వై, నో, దిస్, ఈజ్, వాస్. 80% గ్రామర్ గుర్తుపెట్టుకోము, గ్రామర్ అర్థం చేసుకుంటాం, ఓన్లీ మ్యాటర్ గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి? ఒక పారాగ్రాఫ్ అవగానే దీంట్లో కీ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పారాగ్రాఫ్లో కీ పాయింట్ ఏంటి, నెక్స్ట్ పారాగ్రాఫ్ కీ పాయింట్ ఏంటి తీసేసుకోవాలా. అవన్నీ ఇప్పుడు కవ్ బటర్ఫ్లై లాగా ఒక చిన్న స్టోర్ చేస్తామనుకోండి, అన్నీ గుర్తుంటుంది. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కవ్ అని రాయండి, అండర్లైన్ చేయండి, 1 or 2 సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ బటర్ఫ్లై అండర్లైన్ చేయండి, 1 or 2 సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేసామనుకోండి గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీ. మీ మేడం కానీ మీ సార్ కానీ కరెక్షన్ చేయాలా, ఫస్ట్ పాయింట్ ఓకే, సెకండ్ పాయింట్ ఓకే, థర్డ్ పాయింట్ ఓకే, ఫోర్త్ పాయింట్ ఓకే. అంటే ఏంటి? ఒక స్మార్ట్ స్టూడెంట్ యూ మస్ట్ హెల్ప్ ద ఎగ్జామినర్ టు హెల్ప్ యూ. అంటే తనకు కూడా ఒక మేడంకి ఏం కావాలి, నేను చెప్పింది బాబుకి అర్థమైందా, పాపకు అర్థమైందా, కాలేదా, అర్థమైంది బ్రెయిన్లో ఉందా లేదా, ఉన్నది మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టు మళ్ళీ పేపర్లో రాసాడా, రాసిందా, అంతే కదా కావాల్సింది. అలా చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి. అలాగా ఇఫ్ యు నో దిస్ టెక్నిక్స్ ఎలా ఉంటుందంటే మనకు ఏదైనా గుర్తుపెట్టుకోవడం చాలా ఫన్నీగా ఉంటుందండి. మన పిల్లలకి మొబైల్ ఎలా హ్యాపీగా దాంతో ఆడుతూ ఉంటారు, వీడియో గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు, క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలాగా ఇఫ్ యు నో ద మెథడాలజీ, హౌ డస్ ది బ్రెయిన్ వర్క్ నేర్చుకుంటే ఎనీవన్ కెన్ ఇంప్రూవ్ మెమరీ అండి. సో మెమరీ అనేది ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలా. స్పెషల్లీ మనకు ఒక విద్యార్థిగా మంచి మెమరీ ఉంటే వీఆర్ గోయింగ్ టు బికమ్ హైలీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. సో డజంట్ రియల్లీ మ్యాటర్ వేర్ యు ఆర్. ఓకే, ఈ మెథడ్స్ నేర్చుకుంటే తప్పకుండా యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఎగ్జామ్కి వెళ్ళిన. ఎందుకంటే మంచి మార్కులు వస్తే యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ మెమరీ. దాంతో ఏంటంటే మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, యూ విల్ బికమ్ నెంబర్ 1. అండ్ ఎక్కడికి వెళ్ళిన లైఫ్లో మనకు గుర్తుపెట్టుకుంటూ ఉండాలా ఆ మెమరీ ఏంటంటే ఈ కొంచెం నేర్చుకొని, టెక్నిక్స్ నేర్చుకొని యూ నీడ్ టు కీప్ అప్లయింగ్ దీస్ మెథడ్స్. సో హోప్ యూ అండర్స్టూడ్ హౌ డస్ దిస్ బ్రెయిన్ ఫంక్షన్
రైట్, అండ్ ఇట్ రిమెంబర్స్ టు ద పిక్చర్స్. అయితే ఈ మెథడ్ మీరు వాడితే మీకు మీ పిల్లకు చాలా సరదాగా, అంటే బుక్కులతోటి దే కెన్ ప్లే విత్ బుక్స్ అనమాట. అంటే కష్టపడి కాదు, ఇష్టపడి నా అండ్ హ్యాపీగా పిల్లలు చదువుకుంటారు, చదివింది హాయిగా గుర్తుపెట్టుకుంటారు, అండ్ అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళని చూసి మీరు సంతోషంగా ఉంటారు. మనమందరం కూడా ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో 1.3 బిలియన్ పీపుల్, వీ గాట్ నెంబర్ 1 ఇన్ మెమరీ, బేసికలీ మెమరీ నెంబర్ 1, నెంబర్ 3 ఇన్ ఐక్యూ. మనం అందరికీ మంచి మెమరీ టెక్స్ నేర్చుకుంటే అండ్ వీ కెన్ బీ అన్బీటబుల్, వీ కెన్ బికమ్ నెంబర్ 1, వీ కెన్ బికమ్ సూపర్ పవర్. సో ఫ్రెండ్స్, hope you liked this episode and keep watching our ETV Life Manasa programs, and చాలా మంచి programs విద్యార్థులకి అలాగే పేరెంట్స్కి we are going to bring them to you, and then have wonderful memory. మీకు ఏ questions ఉన్నా కానీ you can contact us, and we are there to help you. Thank you so much, and bye bye.